చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిని వెలికి తీసేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే కాంగ్రెస్ సర్కార్ ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది. ఇప్పటికే ఈ రోజంతా విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించి కీలక ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కీలక ఫైళ్ల ఆధారంగా దర్యాప్తు నిర్వహించనుంది సర్కార్. మరోవైపు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రేవంత్ రెడ్డి సర్కార్ లేఖ రాసింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అక్రమాలకు సంబంధించి న్యాయ విచారణ జరిపించాలని లేఖలో కోరింది. అంతేకాదు దీనికోసం ప్రత్యేకంగా న్యాయమూర్తిని నియమించాలని లేఖలో పేర్కొంది. ఇక కాళేశ్వరం అవకతవకలకు అక్రమాలకు సంబంధించి విచారణ జరిపించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసింది రేవంత్ సర్కార్. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు ఫోన్ లైన్ లో. సాదిక్ చెప్పండి, రేవంత్ సర్కార్ ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుపై ఫుల్ ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రధాన న్యాయమూర్తి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ కూడా రాసింది. దీనిపై విచారణ జరిపించాలని, దీనిపై అప్డేట్స్ ఏంటి సాదిక్? కాళేశ్వరం ప్రాజెక్టు భాగమైనటువంటి మేడిగడ్డ పిల్లల కుంగివేత ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇప్పటికీ ప్రాజెక్టుపై పూర్తి స్థాయిలో కూడా అవినీతిమయమైన అయిందని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని స్పష్టం చేసిన ధర్మిల దీనికి సంబంధించిన జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసం సీజీకు లేఖ రాస్తూ ముఖ్యమంత్రి లేఖ రాయడం జరిగింది. జ్యుడిషియల్ విచారణకు జడ్జిని నియమించాలని కూడా ప్రభుత్వం కోరింది. ఇప్పటికే ఈ అంశం పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఆ సంబంధించినటువంటి వ్యవహారాలన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. సో హైకోర్టు సంబంధించినటువంటి జడ్జికి ముఖ్యమంత్రి స్వయంగా లేఖ రాసి జ్యుడిషియల్ విచారణ మేము చేయబోతున్నాం. మొదటిసారిగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగనున్నది ఫస్ట్ టైం గా చెప్తున్నారు. ఇప్పటికే జ్యుడిషియల్ ఎంక్వైరీ సంబంధించినటువంటి జడ్జిని నిష్పక్షపాతంగా ఎవరైతే ఉంటారో వారిని ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా పూర్తి స్థాయిలో సాంకేతిక అంశ పరిజ్ఞానంతో ఉన్నటువంటి కొంతమంది దీంట్లో ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీలో కూడా భాగస్వాములు కాబోతున్నారు కనుక డెఫినెట్ గా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లతో వ్యయం నిర్మించినటువంటి ప్రాజెక్టు పిల్లల కుంగివేత తర్వాత జరిగిన పరిణామాలు ఇప్పుడు నిరుపయోగంగా మారినటువంటి సందర్భం ఉంది. దీంతో ఇదే కాకుండా అన్నారం సుందిలకు సంబంధించిన బ్యారేజీలకు కూడా అవకతవకలు జరిగాయి. చాలా మటుకు చేతులు మారాయి. 1,00,000 కోట్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టు తెలంగాణ సమాజానికి సంబంధించిన ప్రాజెక్టు యొక్క నిధులు గోదావరి పాలు అయ్యాయని కూడా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ తీవ్రమైనటువంటి మనోవేదన గురి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో జ్యుడిషియల్ విచారణ కోసం జడ్జిని నియమించాలని కూడా హైకోర్టు సీజేకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా లేఖ రాయడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. రైట్, థాంక్యూ సాదిక్.